హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వీట్ ఇంకా హాట్ రెండు ఒక్కసారి చేయబోతున్నాము. ఇక్కడైతే మా అబ్బన్న ఇంకా నేను తెలుసు మీకు నా పేరు పండు. ఇంకా మనకి ఇక్కడైతే 2 గిన్నెలు కావాలి, ఇంకా షుగర్, ఇంకా మనకైతే వాటర్ బాటిల్ అంటే వాటర్ ఉండాలన్నా, నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ నూడిల్స్ అనమాట. మీకు ఇష్టం వచ్చిన నూడిల్స్, ఏ నూడిల్స్ అయినా. తర్వాత రస్క్ తీసుకుందాం. ఒకవేళ మీ ఇంట్లో రస్క్ లేకపోతే మీరైతే బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మనమైతే షుగర్ వేసుకుందాం. షుగర్ మీ సరిపోయినంత షుగర్ వేసుకోండి. నేనైతే ఒక 7 to 6 స్పూన్స్ అట్లా వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనమైతే ఆ పక్కన పెట్టేసి ఇక నూడిల్స్ ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఇంకొకటి హాఫ్ వేసుకున్నాం అనమాట. హాఫ్ చాలు, ఎందుకంటే మాకు కొంతమంది ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ అందులో అయితే మనం వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఆ నూడిల్స్లలో. తర్వాత 1 టేబుల్ సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ ఇంకా షుగర్ దాంట్లో కూడా కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. నెక్స్ట్ 2 తీసుకుపోయి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేయాలన్నమాట. ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే కట్ చేయాలన్నమాట, చిన్న చిన్న పీసెస్. అబ్బాని అట్లా కాదు, ఇట్లా చింపేస్తే అయిపోతుంది కదా. నెక్స్ట్ అలా అయితే నేను చింపేస్తున్నా. తర్వాత ఆజ కట్ చేస్తుందంట. నెక్స్ట్ ఇక్కడ మనకైతే కావాల్సిన రస్క్, ఇలాగ చూపించిన రస్క్. ఇప్పుడు దాన్ని తీసేసుకోవాలి. తీసుకొని వాటిని అయితే హాఫ్ కట్ చేసుకోవాలన్నీ. అలా చిన్న చిన్న పీసెస్ అయితే తీసుకోవద్దు, అట్లయితే పిండి అయిపోతుంది. అందుకే కొంచెం హాఫ్ తీసుకోవాలి. నెక్స్ట్ మా ఆంటీ అయితే తింటుంది, నేను కూడా తింటున్నా, చూపిస్తుంది చూడండి అందరు. నెక్స్ట్ ఇక్కడ మా అక్క వచ్చి ఎంట్రీ అయిపోయింది. అందులో అయితే నూడిల్స్ అయితే బాయిల్ అయిపోతుంది అండ్ షుగర్ కూడా అవుతుంది, షుగర్ సిరప్. నెక్స్ట్ ఇక్కడ మనం క్యారెట్ని అయితే దాని మీద పీల్ అంతా తీసేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్ కట్ చేసేసుకొని మనం దాని అయితే సన్నగా ఇట్లా పొడుగా కట్ చేసుకోవాలి, ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా. నెక్స్ట్ ఇక్కడ మనమైతే రస్క్ అయితే ఇప్పుడైతే మనము నూడిల్స్ ఒక దాంట్లో అయితే వాటర్ అని తీసేసుకోవాలి. వేడిగా ఉంది కదా, పడుతుందో భయం వేస్తుంది, అది చాలా బరువు ఉంది, అందుకే ఒబ్బని అయితే పట్టుకుంటుండు. నెక్స్ట్ మనం ఒక గిన్నె తీసుకొని అందులో అయితే మనం ఆయిల్ పోసుకోవాలన్నమాట. నెక్స్ట్ అందులో మనం ఇలాగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ అయితే వేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకున్న సన్నగా పొడుగా కట్ చేసుకున్న క్యారెట్ అయితే వేసుకోవాలి. ఇంకా మనకు కావాల్సింది అయితే కొత్తిమీర అయితే ఇప్పుడు వేసుకోవద్దు, తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని అదైతే మనం ఎగ్స్ అయితే వేసుకోవాలి. మీకు సరిపోయినంత ఎగ్స్, మీకు ఇష్టం వచ్చినంత ఎగ్స్. ఇదైతే నూడిల్స్ అనమాట, వాటర్ పోతానికి అయితే అలా పెట్టాము. నెక్స్ట్ దాని అయితే కొంచెం దాకా అట్లా కలుపుకోవాలి. తర్వాత అందులో మనమైతే పసుపు వేసేసుకోవాలన్నమాట. పసుపు వేసుకోవాలి, ఇంకా పసుపు కారం. ఇలాగ మనం ఎందుకు ఉప్పు వేసుకోవట్లేమంటే అందులో వేసినారు కాబట్టి ఇప్పుడేం వేసుకోవట్లేదు, నూడిల్స్ వేసుకున్న తర్వాత వేసుకోవట్లేదు. నూడిల్స్ కూడా అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ అందులో మనం కడుపు పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు అందులో తక్కువ అయితే అనిపిస్తుంది అంటే మీరైతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అందులో ఎగ్స్ కూడా వేసేసాం కదా, దాన్ని మంచిగా గీక్కున్నాం కదా, అది కూడా అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే టేస్టింగ్ టైం. ఇదైతే చాలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడైతే అందరం వేసేసుకుందాం. ఆజ్ అప్పుడే టేస్ట్ చేసి అప్పుడే బాగుందని చెప్పేస్తుంది, అప్పుడే కారం అవుతుందంట. చాలా బాగుంది తెలుసా గైస్, రియల్గా మా అబ్బాయి అయితే టేస్ట్ చేస్తుంది. ఇప్పుడు అబ్బాయి ఎట్లుంది, చాలా బాగుందంట. ఇప్పుడైతే హ్యాండ్ తోటి టేస్ట్ చేస్తుంది, ఇట్లా మొత్తం ఇట్లా నూడిల్స్గా పైన వస్తానికి. అది నేను చేతితో టేస్ట్ చేసిన కాబట్టి తను కూడా చేతితో టేస్ట్ చేస్తుంది, నవ్వుతుంది ఇంకా ఏమన్నా అంటే. నెక్స్ట్ ఇక్కడైతే మనం డబల్ కా మిఠాయి దగ్గరికి అయితే తెచ్చేద్దాం. అందులో షుగర్ సిరప్ మంచిగా అయిన తర్వాతకి అందులో అయితే మనం రస్క్ అయితే వేసుకోవాలి. రస్ వేసుకోవాలి. మా అక్క వేస్తుంది అన్నమాట. నూడిల్స్ ఏమో ఇలాక నేను చేశాను, ఇదేమో డబల్ కా మిఠాయి స్వీట్ కాబట్టి తనైతే చేస్తుంది. దానిలో కొంచెం ఇట్లా ప్రెస్ చేసేసుకొని అందులో ఇంకా కొన్ని పాలు పోసుకోవాలన్నమాట. వేడిగా ఉన్న పాలు అయితే పోసుకోవాలి.
దాన్ని కూడా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇక్కడైతే వైష్ అయితే టేస్ట్ చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుందంట. నెక్స్ట్ మనం టేస్ట్ చేయాలి. ఒబ్బన్న కూడా చేసిండు, చాలా బాగుందంట. నెక్స్ట్ మనం టేస్ట్ చేద్దాం. ఆద్య ఇంకా దానైతే డాన్స్ చేస్తుంది. అంతే గాయ్స్, బాయ్ బాయ్.